అసలు ప్రాపర్ కోర్ట్ ఓన్లీ ఎవిడెన్స్ ను నమ్ముతుంది. ఇప్పుడు మీరు చెప్తానో నేను చెప్తానో నమ్మదు. ఆ ఎవిడెన్స్ అన్నది లేదు అన్న టైంలో ఏం చేయలేము మనం కూడా. సో అది ఎవిడెన్స్ లేనప్పుడు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుతున్నారు. అట్లా చాలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఏం చేయకుండా జైలుకి వెళ్ళి తను ఇన్నోసెంట్ అని చెప్పి కొన్ని ఒక 13-14 ఇయర్స్ తర్వాత ప్రూవ్ అయ్యి, అంటే తన లైఫ్ అంతా వెళ్ళిపోయింది. ఒక 13 years 14 years అంటే లైఫ్ ఇంప్రెజన్మెంట్. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారీ అని చెప్పి కోర్టు కంపెన్సేషన్ ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇన్నోసెంట్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు. ఆబ్వియస్ ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకొక కేసులో 2019లో ఒక రేప్ కేసులోనే 2017లో ఒక రేప్ కేసులో ఆ విక్టిమ్ బెయిల్ మీద అక్యూజ్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వెళ్ళి వాళ్ళ అమ్మని చంపేశాడు. వాడు 22 years. సో ఇట్లా ఇప్పుడు బాబాలు కూడా ఉన్నారు, సమ్ బాబాస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బెయిల్స్ మీద బయటికి వస్తా ఉన్నారు. ఒక బాబా అయితే 27th టైం ఇది బెయిల్ మీద బయటికి రావడం. సో కొన్ని లూప్ హోల్స్ అట్లా ఉన్నాయి, మనం ఏం చేయలేము. సో మీరు యాజ్ ఏ క్రిమినల్ లాయర్ కాబట్టి మీరు చూసిన కేసులో వర్స్ట్ కేసు ఏంటి? అంటే మీకు కూడా కొంచెం గూస్ బంప్స్ ఇచ్చిన కేసు లాంటివి ఏమన్నా ఉన్నాయా? సో నాకైతే ఈ శంషాబాద్ 2019 కేసే, మన డాక్టర్ గారు ఉన్నారు కదా, తనని మన సజ్జనార్ గారు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు 4 members ని. దట్ వాస్ ద గుడ్ కేస్. అంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. ద థింగ్ ఇస్ దట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ దాన్ని ఇన్స్టెంట్ శిక్ష వేసేసి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తను ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వడం అన్నది ఐ ఫెల్ట్ గుడ్. ఆ ఇన్సిడెంట్ బ్యాడ్ అయినా సరే, సాడ్ ఇన్సిడెంట్ అయినా సరే, మొత్తం ప్రొటెస్ట్లు జరిగినా సరే, బట్ ద వే పోలీస్ రియాక్టెడ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే. సో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసినట్లయితే మరీ ఇంత దరిద్రమైన సొసైటీలో మనం ఉన్నామా అన్నట్టుగా ఉందన్నమాట. సో ఆ కామెంట్స్ కూడా చాలా పిక్చర్స్ బయటకు వచ్చాయి. ఈ అమ్మాయి పిక్చర్ ఏదైతే ఉందో అది పెట్టి ఆ 10 members-లో నేను ఉంటే బాగుండు, ఓకే అమ్మాయి 10 members-ని సాటిస్ఫై చేయగలిగిందంటే గ్రేట్, ఇలాంటి చెత్త కామెంట్స్ వస్తున్నాయి. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆబ్వియస్లీ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి అలాంటి వాళ్ళ మీద. అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా తప్పు చేయడానికి వెనకాడారు. సో ఆబ్వియస్లీ వాళ్ళని ఫిల్టర్ చేయాలా. ఇప్పుడు కొంతమంది ఉమెన్ కూడా దానికి రిప్లై ఇచ్చారు. కొంతమంది ఒక సాడ్ పోస్ట్ పెడితే దాని లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎత్తుకుతున్నారు. సెంటెన్స్ కరెక్ట్ లేదు, ఈ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు అని ఒక ఉమెన్, అది కూడా రేప్ కి రిలేటెడ్, ఒకరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేస్తే వెస్ట్ బెంగాల్ కేసులో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేస్తే దాని లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉమెన్ కూడా ఎత్తుకుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని అయితే మనం ఆబ్వియస్ గా వాళ్ళ మైండ్ సెట్ చెడిపోయే ఉంటది. వాళ్ళు రేపు పొద్దున్న తప్పు చేయొచ్చు, 100% తప్పు చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ మెంబర్స్ కూడా బయట ఎవరైతే ఉన్నారో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి అసలు? అంటే వాళ్ళకి శిక్షలు ఏముంటాయండి, వాళ్ళు ఊరికే వాళ్ళ కమెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ వ్యూస్ చెప్తున్నారు. అది అంత పెద్దగా మాట్లాడే శిక్ష అంత అంటే అది లైట్ లోకి వచ్చేంత శిక్ష ఏమి ఉండదు. వాళ్ళని పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఆ పోస్ట్ డిలీట్ చేపిస్తారు, అంతేగాని వాళ్ళకి ఏదో ఇలా శిక్ష పడిపోతుంది అన్నట్టయితే ఉండదు. చెప్తున్నా, మర్డర్ చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు అన్నప్పుడు అట్లా ఆ కమెంట్స్ చేసిన వాళ్ళని పిలుస్తారు, వార్నింగ్స్ ఇస్తారు, పంపిస్తారు, డిలీట్ చేపిస్తారు అంతే. మరి మర్డర్ చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే ఇంకా పోలీసులు, అడ్వకేట్లు, కోర్టులు ఇవన్నీ ఉండే ఏంటి ప్రయోజనం? సో ఏంటి ప్రయోజనం అంటే ఇప్పుడు ఆ మర్డర్ చేసిండ్రు, ఇప్పుడు అది నాన్ కాంపౌండబుల్ కావాలని చేసిండో ఎట్లా చేసిండో అన్నది ప్రూఫ్ కాదు. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఆయనతో పాటు ఉన్నాడు, వాడు ఏం తప్పు చేయకపోయినా 8 కింద తనకి శిక్ష చేస్తారు. సో ఆబ్వియస్లీ తను నిరూపించుకుంటారు, నేను ఏం చేయలేదు, ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ విత్ హిమ్. కానీ అప్పుడు కోర్ట్ ఏం క్వశ్చన్ చేస్తారంటే, యు ఆర్ స్టాండింగ్ విత్ హిమ్ బట్ యు డిడ్ంట్ అటెంప్ట్ టు స్టాప్ హిమ్. అంటే తనకి సపోర్ట్ చేశాను అన్న దాని మీదనే అతన్ని కూడా 8 కిందకి వేస్తారు. కానీ అట్ ద ఎండ్ 8 ఉండనియండి, 10 ఉండనియండి, మర్డర్ కేస్ ఇస్ అ మర్డర్ కేస్. ఓకే, తప్పు చేసినా చేయకపోయినా. ఓకే. సో ఇదే లిస్ట్లో చూసుకున్నట్లయితే రేప్ అవ్వకముందే ఇఫ్ ఇన్ కేసు మనకు ఆల్రెడీ షీటింగ్ అని ఇవి చాలా ఉన్నాయి విమెన్కి. సో విమెన్ మీద ఒక హెరాస్మెంట్ కానీ ఇలాంటివి జరిగినట్లయితే ఎటువంటి శిక్షలు ఉంటాయి అబ్బాయిలకి? సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ క్లబ్బింగ్ కల్చర్ లో కానీ బయట రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ తాగేసి అమ్మాయిలను హెరాస్ చేయడము, హెరాస్మెంట్ కేసెస్ చేస్తున్నారు. సో ద థింగ్ ఇస్, లాస్ట్ టైం మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టు ఉమెన్ కి ఒక రైట్ ఉంది. అది నిజంగా ఇప్పుడు సీసీటీవీ, ప్రతి ఒక్క దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజెస్ లో నిజంగా తను హెరాస్ చేస్తున్నారంటే కంపల్సరీ పోలీస్ యాక్షన్ తీసుకుంటది. సో ఒక్క అమ్మాయిని ఒక 11 seconds స్టేర్ చేసినా సరే అది తప్పు. స్టేర్ చేయడం కూడా తప్పు. ఒక అమ్మాయిని డైరెక్ట్ గా స్టేర్ చేయడం కూడా తప్పు.
సో అలాంటిది మీరు టచ్ చేస్తున్నారు, మన కొన్ని టచ్ చేయని చోట టచ్ చేస్తున్నారు అని చెప్పి అనుకున్నట్టయితే కంపల్సరీ పోలీస్ హరాస్మెంట్ కేసెస్ వేస్తుంది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ లివ్ ఇన్ లో ఉండి తర్వాత అమ్మాయి విడిపోవాలనుకుంటే అది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. ఓకే. సో ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ తను ఫోర్స్ చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి తను కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం లేటెస్ట్ అప్డేట్ ఏంటి కోల్కతా కేసులో, అండ్ నెక్స్ట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు? యాక్చువల్లీ సిబిఐ ఈ రోజు రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది. దాని తర్వాత హియరింగ్ డేట్ నాకు తెలిసి 27th రోజు ఉంది, ఇంకొక హియరింగ్ డేట్. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ స్టార్టింగ్ లో ఏం చెప్పిందంటే గ్యాంగ్ రేప్ అని చెప్పి మల్టిపుల్ పీపుల్ రేప్ చేశారని చెప్పారు. కాకపోతే అదంతా ఫేక్ అని చెప్పి సిబిఐ ఆల్రెడీ సబ్మిట్ చేసింది. ఓకే. ఇప్పుడేమో డ్రగ్స్ రాకెట్ ఉంది. సో అమ్మాయి హైడ్ చేయాలని, ఐ మీన్ అమ్మాయి వాయిస్ రేస్ చేయడం వల్ల ప్రిన్సిపల్ యాక్చువల్ గా మమతా బెనర్జీ గారి సిబిఐకి కేసు ఇవ్వడానికి కారణమే అది. సో ఇప్పుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో, ఆ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్లీ ఒక విత్ ఇన్ 1 hour లో ఒప్పుకున్నాడు, అవును నేనే రేప్ చేసా, ఇఫ్ యూ వాంట్ టు హ్యాంగ్ మీ యూ క్యాన్. సో అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు అంటే తన వెనకాల ఎవరైనా పెద్ద తలాలు ఉన్నారేమో అని చెప్పి డౌట్ వచ్చి సిబిఐకి వెళ్ళింది కేసు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా డ్రగ్స్ రాకెట్ ఉన్నట్లయితే ఆ కాలేజ్లో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు గవర్నమెంట్? కంపల్సరీ డ్రగ్ టెస్ట్లు అందరికీ చేస్తారు. డ్రగ్స్ రాకెట్ ఉంది అన్నది అది సిబిఐ వాళ్ళే ప్రూవ్ చేయాల్సి వస్తుంది. డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడే కదా తెలుస్తుంది ఒకళ్ళు నిజంగా ఉందో లేదో. ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర హాస్టల్స్ లో, క్లబ్స్ లో అన్ని దగ్గర డ్రగ్ టెస్ట్లు చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా చేస్తుండొచ్చు మరి, ఒకవేళ ఆ డౌట్ ఉంటే. ఓకే. సో నాకు వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఈ క్లబ్బింగ్ కల్చర్ ఎవరికైతే బాగా అలవాటు, రోజు వెళ్ళే అలవాటు ఉందో వాళ్ళలో ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ అట్లా అనుకోవడం కన్నా, సో నాకు తెలిసినంత వరకు నేనేం చెప్తున్నానంటే ఈ డ్రగ్స్ అన్న గ్యాంగ్ సపరేట్ ఉంటుంది, ఆల్కహాల్ తాగే పీపుల్ సపరేట్ ఉంటారు. అంటే దే వైబ్ విత్ ద ఆల్కహాల్. The people who take drugs, they vibe with the drugs. అంటే వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, సంబంధం లేకుండా ఉంటారు. సో ఆబ్వియస్లీ క్లబ్బింగ్ వాళ్ళు కూడా తను ఇప్పుడు మనం జనరల్ గా అనుకుంటే మన గోర్లో కూడా డ్రగ్స్ పెట్టుకొని తీసుకెళ్లొచ్చు అంట. ఎంత చెక్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఆబ్వియస్లీ వాళ్ళంతలో వాళ్ళకే రియలైజేషన్ రావాలి దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ అని చెప్పి. ఓకే. ఎందుకు డ్రగ్స్ మీద అంత నిఘా పెడతారు? బేసిక్ గా చిన్నది దొరికినా కానీ చాలా పెద్ద కేసులు అవుతాయి. వై అంటే ఆబ్వియస్లీ అది మన సొసైటీని పాడు చేస్తుంది. ఇప్పుడు ఈ రేప్స్ జరగడానికి కారణం కూడా ఇప్పుడు కొంతమంది గంజాయి తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఆల్కహాల్ లో ఉంటారు. ఆ నషాలో ఇంటాక్సికేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. హాఫ్ ఆఫ్ ద రేప్స్ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఈ గంజాయి తాగడం వల్ల, ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అవ్వడం వల్లనే రేప్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆబ్వియస్లీ అది కూడా మన సొసైటీకి ఉన్న ప్రెసెంట్ గవర్నమెంట్ కి తప్ప పేరు తెచ్చినట్టే కదా, చెడ్డ పేరు వచ్చినట్టే అది. సో ఆబ్వియస్లీ కంపల్సరీ ఆ డ్రగ్స్ అన్నప్పుడు అది వేరే వాళ్ళకి హాని, వాళ్ళకన్నా వాళ్ళు ఏమైనా చేసుకోనండి, కానీ ఆ డ్రగ్స్ తాగిన స్టేట్ లో వేరే వాళ్ళని కొట్టడము, వాళ్ళని అబ్యూజ్ చేయడము, ఉమెన్ ఉంటే రేప్స్ అవ్వడము ఈ డ్రగ్స్ స్టేట్ లోనో ఇంకా గంజాయి స్టేట్ లోనే కదా అవుతుంది. అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో అవుతుంది. రీసెంట్ గా సెలబ్రిటీస్ కూడా ఒక ఇష్యూలో బాగా దొరికారు, డ్రగ్స్ తీసుకుని రేవ్ పార్టీలో. ఎగ్జాక్ట్లీ బెంగళూరు రేవ్ పార్టీ. సో రేవ్ పార్టీస్ నే బ్యాన్ చేస్తే అయిపోద్ది కదా, ఎందుకంటే ఆబ్వియస్లీ రేవ్ పార్టీస్ బ్యానే ఉన్నాయి, బ్యాన్ చేసే అవసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ బ్యాన్. ఇప్పుడు రేవ్ పార్టీస్ అన్న కల్చర్ మన కల్చరే కాదు, అది ఫారెన్ కల్చర్. మన దగ్గర ఎప్పటి నుండో బ్యాన్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నా సరే, నార్మల్ ఒక చిన్న పార్టీ చేసుకున్నా సరే దాన్ని రేవ్ పార్టీ అన్న పేరుతోనే తీస్తున్నారు. ఇప్పుడు జనరలీ మొన్న ఇంకొక సెలబ్రిటీది ఫామ్ హౌస్ లో ఇష్యూ అయింది. ఆల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే, దే ఆర్ ఆల్ హ్యావింగ్ ఆల్కహాల్ అంతే. అండ్ దాన్ని కూడా మన సోషల్ మీడియాలో ఎట్లా వేసిండ్రు, సో అండ్ సో దొరికింది రేవ్ పార్టీలో అని చెప్పి ఇస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసి కూర్చొని తాగడం కూడా రేవ్ పార్టీ కిందకి రాదు కదా. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ రోజు సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేశారన్నారు కదా, ఈ సిబిఐ అనేది ఎన్ని డేస్ జరుగుతుంది మనకి ఇన్వెస్టిగేషన్ అంతా? సో ఇప్పుడు డైరెక్ట్ చీఫ్ జస్టిస్ గారు చూస్తున్నారు కాబట్టి 9 జడ్జెస్ బెంచ్ ఉంది. సో వాళ్ళందరూ దాన్ని రివ్యూ చేసి ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మనకు జడ్జ్మెంట్ అన్నది ఇస్తారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎన్ని డేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇప్పుడు డిపెండ్స్. నెక్స్ట్ హియరింగ్ అయితే 27th అని చెప్పి అంటున్నారు. సో వీ హావ్ టు వెయిట్ టిల్ దెన్. ఓకే. అప్పుడు కూడా we will get another update కానీ there is no full stop. Exactly, no full stop అంతే.
అంటే ఇంత ఇమీడియట్ గా అయితే తనకు శిక్ష పడిపోతుంది, తీసుకెళ్లి ఉరి తీసేస్తారు అన్నట్టయితే కాదు. మనం ఆ ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటాం. 2012 లో ప్రొటెస్ట్ చేసినాం, ఆఫ్టర్ 12 years మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది అక్కడి వరకు ప్రొటెస్ట్ లోనే అయిపోతుంది అనుకుంటున్నా. కానీ బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ టు డోంట్ బర్న్ క్యాండిల్స్, బర్న్ ద పర్సన్ హూ ఇస్ అక్యూజ్డ్ అంతే. బట్ ఐ హ్యావ్ ఏ డౌట్ దట్ సంజయ్ రాయే నేనే రేప్ చేశాను అని ఒప్పుకున్న తర్వాత అండ్ ఆ అమ్మాయి నెయిల్స్లో కూడా ఏదైతే బ్లడ్ ఉందో సంజయ్ రాయ్ బాడీ మీద ఉన్న స్క్రాచెస్తో మ్యాచ్ అయిందని చెప్పారు. సో మ్యాచ్ అయిందని చెప్పినప్పుడు మరి ఎందుకనేసి ఆ అబ్బాయిని ఇంకా ఉరి తీయట్లేదు? అంటే తన వెనకాల ఎవరున్నారో కూడా తెలుసుకోలేదు కదా. అంత డైరెక్ట్ గా ఇప్పుడు 150 milligrams ఆఫ్ సీమెన్ దొరికింది అని చెప్పి కూడా మధ్యలో వచ్చింది కదా, 150 milligrams ఆఫ్ సీమెన్ దొరికింది అని చెప్పి. మళ్ళా కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ గురించి సందీప్ ఘోష్ ఐ గెస్ అతని గురించి. సో వెనకాల ఏం జరుగుతున్నది అని కూడా తెలుసుకోలేదు కదా. ఇప్పుడు ఇతను ఒక్కరిని శిక్షించేస్తారు, వెనకాల వాళ్ళు అందరు తప్పించుకుంటారు కదా. బట్ ఒకరిని తీసేస్తే ఫస్ట్ లిస్ట్ లో నుండి ఒకటి వెళ్తాడు కదా, మళ్ళీ బయటికి ఫ్యాక్ట్స్ ఎట్లా రావాలా? తన నుండే కదా చెప్పించుకోవాలా ఫ్యాక్ట్స్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎంత చేసినా సరే మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక పర్సన్ ఉన్నారు, తన దగ్గర నుండే కదా ఫ్యాక్ట్స్ అన్ని స్వీకరించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదండి, ఇది మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కరెంట్ ఇన్సిడెంట్ ఇదైతే చాలా ఎక్కువ ఉంది. సో మనం మాత్రం జస్టిస్ జరగాలనే ప్రే చేద్దాము చనిపోయిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో అటువంటి డాక్టర్స్ని కూడా రేప్ చేసి చంపేస్తున్నారంటే అసలు ఎటువంటి సొసైటీలో ఉన్నామనేది వీ హ్యావ్ టు థింక్. దట్స్ ఇట్.